హాయ్ ఎవ్రీవన్. ఈ క్వశ్చన్ చూడండి. యూపీఎస్సీ 2025లో అడిగిన క్వశ్చన్ అన్నమాట ఇది. మనకి దీంట్లో ఆన్సర్ అనేది చాలా సింపుల్‌గా దొరుకుతది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఎన్ స్క్వేర్ అనేది ఒక నంబర్ ఇచ్చాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 8, 7, 6, 5 అట్లా అప్ టు 1 వరకు. దెన్ హౌ మెనీ డిజిట్స్ డస్ ది నంబర్ ఎన్ హ్యావ్? ఎన్ అనే నంబర్ ఎన్ని డిజిట్స్ కలిగి ఉంటది అని అడుగుతున్నాడు. ఇది సింపుల్ ఆన్సర్ ఏమంటే మనకి ఇచ్చిన సిరీస్‌లో హైయెస్ట్ నంబర్ ఏది ఉంటది అదే మన ఆన్సర్ అవుతదనమాట. అంటే 9 ఈజ్ మన ఆన్సర్. బట్ హౌ ఇట్స్ పాసిబుల్? ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నంబర్ సిరీస్ చూసాం మనకి 1, 2, 3, 4, 5, 6 అలా 9 వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ 8, 7, 6 అట్లా వచ్చినాయనమాట. ఇట్లా ఏ దాంట్లో వస్తాయంటే మనకి 11 అనేది అనమాట. 11 స్క్వేర్ మనకు తెలుసు కదా. 11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 to 1. నెక్స్ట్ 11 111 స్క్వేర్ ఈక్వల్ టు 1, 2, 3, 2, 1. అలాగే 1111 స్క్వేర్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 3, 2, 1 ఇలా వస్తాయన్నమాట. కావాలంటే మనం క్యాలిక్యులేటర్లో కూడా చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో మ్యాక్సిమం నెంబర్ ఇక్కడ అది వస్తుంది. చూడండి ఇక్కడ 2, 1, 2, 2 ఈజ్ అవర్ మ్యాక్సిమం నెంబర్. 1, 2, 3, 3 ఈజ్ మ్యాక్సిమం నెంబర్. సేమ్ లైక్ ఇక్కడ కూడా మనకి ఎన్ స్క్వేర్ అనేది ఎన్ అనేది ఎన్ని డిజిట్స్ వస్తుంది అంటే 9 డిజిట్స్ వస్తుంది. ఎందుకంటే మనకి మ్యాక్సిమం నెంబర్ ఇస్ 9. సో ఇలా మనకి కాన్సెప్చువల్గా అన్నీ కూడా మనం నేర్చుకోవాలా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.